ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, బీట్రూట్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మరి ఆ టేస్ట్, ఆ వగర్ని కాస్త తగ్గించి బీట్రూట్ ని కూడా ఆరోగ్యవంతంగా టేస్టీగా తయారు చేసుకునే విధానం ఒకసారి చూద్దామా? అసలు న్యాచురోపతి విధానంలో ఉప్పు అసలు వెయ్యం. ఉప్పు లేకపోతే ఏది వండినా డిఫరెన్స్ అనేది స్పష్టంగా తెలుస్తుంది వంటల్లో. అసలు ఉప్పు వేయకపోయినా ఫస్ట్ డే నుంచి నాకేం ఇబ్బంది లేదు అని అందరూ హ్యాపీగా తినే పచ్చడి బీట్రూట్ పచ్చడి. బీట్రూట్తో ఫ్రై చేయండి, కూర చేయండి. ఒక బీట్రూట్కు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇందులో సోడియం కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది, లవణాలు ఎక్కువ ఉంటాయి. అందుకని ఆ స్పెషల్ తేడా అనేది రుచిలో దుంప తినేటప్పుడు ఒక రకంగా ఉంటుంది. ఆ ఘాటు వేరుగా ఉంటుంది, లవణాల ఎఫెక్ట్ ఇదంతా కూడా. ఆ బీట్రూట్లో ఇలాంటి పోషకాలు ఉండటం వల్ల అసలు చప్పదనం ఉండదు. కాబట్టి ఆ బీట్రూట్తో కనుక పచ్చడి కనుక మనం చేసుకుంటే పచ్చడికి ఎక్కువ పోషకాలు పోయేటట్టు మనం వండం, వేపం, ఎక్కువ ఉడికించాం, కాస్త పచ్చిదనం పోయేటట్టు మగ్గనిస్తాం. అలాంటి బీట్రూట్ పచ్చడి గుడ్ బ్యాక్టీరియా బాగా పెరగటానికి, ఉప్పు అసలు వేయకుండా, ఏ విధమైన హాని కలిగించే వేయకుండా చేసుకు తినడానికి బెస్ట్గా అనుకూలంగా ఉంటుంది. అలాంటి బీట్రూట్ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. బీట్రూట్ పచ్చడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బీట్రూట్ తురుము 2 కప్పులు, శనగపప్పు 1 టేబుల్ స్పూను, మినప్పప్పు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూను, ధనియాలు 1 టేబుల్ స్పూను, మెంతులు 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, తేనె 1 టేబుల్ స్పూను, మేగడ 1 టేబుల్ స్పూను, ఎండుమిరపకాయలు 1/2 డజను, కరివేపాకు కొద్దిగా. బాండీ తీసుకుని అందులో మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కాశ్మీరీ మిరపకాయలు వేసుకుంటే రంగు వస్తుంది, ఘాటు తక్కువ ఉంటుంది. వీటన్నిటిని ఒట్టిగా అట్లా దోరగా వేగనిచ్చి ప్లేట్లో వేసి కొద్దిగా చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవడానికి పక్కన పెట్టుకుంటాం. మరొక బాండీ పెట్టేసి అందులో మనం తురుముకున్న బీట్రూట్ని పచ్చిపోయేటట్టు వేగనివ్వాలి. పచ్చడి కాబట్టి ఉడకకూడదు, అందులో నీటి శాతం తగ్గేటట్టు మూత పెట్టేసి మగ్గనివ్వాలి. అలా మగ్గేటప్పుడు నిమ్మరసం వేసి అందులో కొద్దిగా తేనె వేసి బీట్రూట్ని మగ్గనిస్తే చప్పదనం పోతుంది అనమాట. అసలే బీట్రూట్ ఉప్పగా ఉంటుంది, దీనివల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఉప్పు లేకపోయినా ఫస్ట్ డే నుంచి ఈ పచ్చడిని ఎవరైనా ఇష్టంగా తినగలిగేటట్టు చాలా రుచిగా ఉంటుంది అనమాట. అలా బీట్రూట్ మగ్గి పచ్చిపోయిన తర్వాత మనం మసాలా కోసం వేపించుకున్న ధనియాలు, మెంతులు, మిరపకాయలు వీటిని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పౌడర్ చేసుకుంటాం. అలా పౌడర్ అయిన మిక్సీ జార్లోని పచ్చిపోయేటట్టు వేగించిన బీట్రూట్ తురుమును వేసేసి బీట్రూట్ పచ్చడి మొక్క చెక్కలా వచ్చేటట్టు గ్రైండ్ చేసుకుంటాం. ఇలా సిద్ధం చేసుకున్న బీట్రూట్ పచ్చడికి ఫైనల్గా తాలింపు కొరకు చిన్న బాండీ పెట్టేసి అందులో మేగడ వేసేసి ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు మాడనివ్వకుండా సన్నసెక్క మీద అట్లా వేగనిచ్చేసి, రోటి పచ్చడికి తాలింపే కమ్మదానాన్ని ఇస్తుంది కాబట్టి అలా ఇంగో పొడి కూడా కొద్దిగా వేసేసాక అలా బీట్రూట్ పచ్చడి వేసి తాలింపు కలిపేస్తాం. దీనివల్ల రక్తనాళాలు వ్యాకోచించి బీపీని తగ్గించడానికి, రక్తనాళాలను బాగా రిలాక్స్ చేయడానికి బీట్రూట్ బెస్ట్గా ఉపయోగపడుతుంది. దుంప కదా అనుకుంటున్నారేమో, బెస్ట్ దుంప. బంగాళదుంపకు 97-100 క్యాలరీల శక్తి ఉంటే బీట్రూట్కి 43 క్యాలరీల శక్తి. 50% క్యాలరీ కౌంట్ బీట్రూట్లో తక్కువ ఉంటుంది. కాబట్టి బీట్రూట్ని న్యాచురోపతి ఫాలోవర్స్ ముఖ్యంగా బాగా అన్నింటిలో వాడుకుంటూ ఉప్పు లేని లోటు తెలియకుండా బెస్ట్గా మీరు తినచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.